హాయ్ గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజొచ్చేసి నేను కొబ్బరి పాలతో పులావ్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ టైమ్ ట్రై చేసేవాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూడండి. సో, మా మమ్మీ చేస్తుందండి. ఇక్కడ మేము హాఫ్ కొబ్బరికాయ తీసుకున్నాము. అలాగే ఈ గ్లాస్‌తోనైతే హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాము. అది ఆల్రెడీ నానబెట్టాను. మీకు మళ్ళా ఎప్పుడైనా వీడియో చేసినప్పుడు నేను క్లియర్‌గా చూపిస్తాను. సో, ఇక్కడ అమ్మ కట్ చేసిన పీసెస్ అయితే మిక్సీలో యేసుకొని మిక్సీ పట్టుకుంటుంది. చూసేసేయండి. సో, కొబ్బరి ముక్కలనేవి మనము మిక్సీ జార్‌లో వేసుకొని, ఆ కొబ్బరి పాలెళ్ళడానికి మనం తగినన్ని వాటరయితే యాడ్ చేసుకోవాలి. నార్మల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. చిల్డ్ కాకుండా. నార్మల్ వాటర్ కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ మనం మిక్సీ పట్టుకోవాలి. సో, ఇలా మిక్సీ అయితే పట్టేసుకున్నారు. పాలనేవి వడపోసుకుంటారు. మనకొచ్చిన వాటరనేవి వడబోసుకొని మళ్ళా మిక్సీ పట్టుకోవాలి. ఇలా 2, 3 టైమ్స్ చేస్తే మనకి వాటరనేది బాగా అంటే కొబ్బరి పాలనేవి మంచిగా వస్తాయన్నమాట. సో, ఇక్కడ కంప్లీట్‌గా కొబ్బరి పాలైతే మేము తీసి పెట్టుకున్నాము. ఒక బిగ్ బౌల్ అయితే వచ్చేసింది మాకు. నెక్స్ట్ వచ్చేసి నేను మా పులావ్‌కి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టాను. మా మమ్మీకి హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందని. నెక్స్ట్ ఒక బిగ్ బౌల్‌లో మనం రైస్ ఎలా అయితే చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్ పెట్టుకొని దాంట్లో 1 బిగ్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ఏసాను. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ అయితే యాడ్ చేశాను. సో, ఘీ అనేది మంచిగా మెల్ట్ అయిపోవాలి ఆయిల్‌లో. ఆయిల్ గూడా హీట్ అవ్వాలి. హీట్ అయ్యే వరకు కొంచెం వెయిట్ చేయాలి. అండ్ ఇది ప్రాసెస్ అంతా సిమ్‌లోనే చేసుకోవాలి. మరీ సిమ్‌లో కాదు, మరీ హై ఫ్లేమ్‌లో కూడా కాదు. ఎందుకంటే హై ఫ్లేమ్‌లో పెట్టేస్తే మొత్తం అంతా మాడిపోతుంది. ఫ్లేవర్ అనేది ఎళ్ళిపోతుంది. సో, మనం మీడియం టు నార్మల్ ఫ్లేమ్ పెట్టుకొని ట్రై చేయాలి. సో, ఇక్కడ మా మమ్మీ అయితే హోల్ గరం మసాలా అనేది యాడ్ చేస్తుంది. దాల్చిన చెక్క, ఇలాచి, లవంగా మీకు ఏ అయితే గరం మసాలా ఇష్టమో అవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో, ఎవరైతే ఫస్ట్ టైమ్ నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు. సో, ఫస్ట్ టైమ్ వీడియో చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీకు వీడియో నచ్చితే షేర్ చేయండి. అండ్ ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మరికొన్ని వీడియోస్ కోసం మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు యూట్యూబ్‌లో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తారని హోప్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఆయిల్‌లో అయితే అన్నీ ఏసాను. నెక్స్ట్ అయితే మమ్మీ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేశారు. అవి కొంచెం సాటే చేశారు. అంటే కలుపుకుంటారు. ఇక్కడ కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేస్తున్నారు మమ్మీ. అన్నీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటారు. నెక్స్ట్ మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకుందామండి లైట్‌గా. ఎవరికైనా మరీ మీకు ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. మేము లైట్ ఫ్లేవర్ కోసం నేను లైట్‌గానే యాడ్ చేస్తాం. ఎందుకంటే దాని ఫ్లేవర్ ఎక్కువైపోతే మనం కొబ్బరి పాల ఫ్లేవర్ అనేది తగ్గిపోతుంది. అందుకని జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెమే వేసాము. సో, అది కూడా పచ్చి వాసన పోయే వరకి మంచిగా ఫ్రై చేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా. మీకు పసుపు కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే అవాయిడ్ చేయండి. ఇక్కడ నేను ఆలు అయితే యాడ్ చేస్తుంది మమ్మీ. సో, అది కూడా ఆలు కూడా మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటుంది. సో, ఇక్కడ లైట్‌గా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటుంది టేస్ట్ కోసం అనేది. ఇంకోటి ఆలు కూడా తొందరగా వేగడానికి కూడా సాల్ట్ అనేది యాడ్ చేస్తుంది అమ్మ. అండ్ నెక్స్ట్ ఇక్కడ మిల్ మేకర్ అయితే యాడ్ చేస్తున్నారు. మీకు ఇవి అవైలబుల్‌గా ఉంటే ఇవి యాడ్ చేసుకోండి. లేదు వేరే వెజిటబుల్స్ కూడా ఉన్నాయి అంటే మీరు ఏ వెజిటబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము నెక్స్ట్ మింట్ అండ్ కొరియాండర్ అయితే వేసేసాము. సో, ఆయిల్‌లోనే మంచిగా వేగితే ఫ్లేవర్ బాగొస్తుంది గదా! అందుకని ముందే యాడ్ చేసేసింది మమ్మీ. సో, ఇవన్నీ ఒక గుడ్ మిక్స్ ఇచ్చేసి ఒక 2 మినిట్స్ అయితే మనం దీన్ని లిడ్ పెట్టుకొని కొంచెం ఆవిరి మీద ఉడికినిద్దాం. సో, వి హావ్ టు వెయిట్ ఫర్ 2 మినిట్స్. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూసి కొంచెం బాయిల్ అయింది. అండ్ ఇక్కడ మమ్మీ అయితే రైస్ అయితే యాడ్ చేస్తుందనమాట. బాస్మతి రైస్ మేము హాఫ్ కేజీ తీసుకున్నాము. అది ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అయితే సోక్ చేసుకున్నాము. సో, ఫస్ట్ రైస్ కడిగి పెట్టుకొని ఇవన్నీ ప్రాసెస్ అయ్యే వరకి రైస్ అనేది మంచిగా సోక్ అయిపోయింది. సో, రైస్ కూడా ఏసి మంచిగా మిక్స్ చేసేస్తుంది మమ్మీ.
సో, ఇదైతే నేను పాత బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. సో, వెజిటబుల్స్‌కొచ్చేవరకి మీరు వెజిటబుల్స్ అయితే ఏవైనా తీసుకోవచ్చు. లైక్ క్యారెట్, క్యాప్సికమ్, టమాటో కాదు, మిగతావి డ్రై వెజిటబుల్స్ మీరేవైనా తీసుకోవచ్చు. మేమిక్కడ పొటాటో, క్యారెట్, బీన్స్, ఇంకా చిక్ పీస్ ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ వెజిటబుల్స్ ఎక్కువగా ఇష్టం ఉన్న వాళ్ళైతే. సో, మాకైతే ఇవి అవైలబుల్ ఉన్నాయని ఇవి యాడ్ చేసినాం. సో, ఇలా మంచిగా కొంచెం కొద్దిసేపు అంటే ఒక 1 మినిట్ మనం రైస్ అనేది కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ పట్టేటట్టు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పాలైతే యాడ్ చేసుకున్నాం. ఫస్ట్ మనం ఏ ఏ డబ్బాతోనైతే మనం రైస్ తీసుకున్నామో అదే దాంతోని మనం 2 గ్లాసెస్ ఆఫ్ కొబ్బరి పాలైతే తీసుకోవాలనమాట. కొబ్బరి పాలు దీంట్లో యాడ్ చేసుకోవాలి రైస్‌లో. సో, మీకు కొబ్బరి పాలు సరిపోకపోతే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, ఇలా మేము కొబ్బరి పాలనేవి యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా గుడ్ మిక్స్ ఇచ్చేసినాము. సో, మధ్యలో మీరు టేస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే సాల్ట్ కూడా ప్రాపర్‌గా లేకపోతే రైస్ అనేది సరిగ్గా ఉండదు. సో, రైస్ కూడా సాల్ట్ కూడా టేస్ట్ చేసుకోండి. అండ్ ఒక లిడ్ పెట్టేసి వెయిట్ చేయండి. సో, ఫైనల్‌గా అయితే రైస్ అయితే ఇలా రెడీ అయిపోయింది. మీకు కావాలి అంటే మీరు కాజు, డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ మీకు నా వీడియోలో ఏమైనా మిస్టేక్స్ అనిపిస్తే కూడా నాకు చెప్పండి. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కమెంట్స్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.